నమస్తే. యువర్ ఔటర్ వరల్డ్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ వరల్డ్. మన లోపల ఏం ప్రపంచం ఎలా ఉంటుందో మన బయట అదే ప్రతిబింబిస్తుంది అనే సిద్ధాంతమే ఈ రిఫ్లెక్షన్ థియరీ అన్నమాట. మన లోపల థాట్స్, ఎమోషన్స్, బిలీవ్స్, మన సెల్ఫ్ ఇమేజ్, మన ఎనర్జీ అన్నీ ఒక మిర్రర్ లాగా యాక్ట్ చేస్తాయి. మనం లోపల కన్సిస్టెంట్ గా ఏది ఫీల్ అయ్యి ఏది నమ్ముతామో అదే బయట ప్రపంచంలో మనకు రిలేషన్షిప్స్ లో, మనీలో, తర్వాత ఆపర్చునిటీస్ లో, మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లో అవే మనకు బయటకు వస్తాయని. సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఎప్పుడు నేను సరిపోను అని నమ్మితే బయట రిజెక్షన్, ఇన్సెక్యూరిటీ, అన్హెల్దీ రిలేషన్షిప్స్ ని అట్రాక్ట్ చేసుకుంటారు. అదే ఐ డిజర్వ్ లవ్ అండ్ సక్సెస్ అని నమ్మితే మీరు కరేజియస్ గా, కాన్ఫిడెంట్ గా, ఆపర్చునిటీస్ వస్తాయి, తర్వాత హెల్దియర్ పీపుల్ ని అట్రాక్ట్ చేసుకుంటారు. సో లైఫ్ ఇస్ ఎ మిర్రర్. ఇందులో ముఖ్యమైనవి సెల్ఫ్ కాన్సెప్ట్, సబ్ కాన్షియస్ బిలీవ్స్, ఎమోషన్స్ అండ్ వైబ్రేషన్స్, మీ ఎనర్జీ, మెంటల్ ఫోకస్ అన్నమాట. సో ఇది ఎలా ప్రాక్టికల్ గా యూజ్ చేయాలి అంటే, మనలో రికరింగ్ గా వస్తున్న ప్రాబ్లమ్స్ ని అబ్జర్వ్ చేయాలి. దాని ప్రాబ్లమ్స్ వెనక ఉన్న ఇన్నర్ బిలీఫ్ ఏంటి అని అది కనుక్కోవాలి. నెగటివ్ థాట్స్ ని ఎంపవరింగ్ థాట్స్ కింద మార్చుకోవాలి. దెన్ మీ విజువలైజ్ చేసుకోవాలి. మీ రియాలిటీ ఎలా ఉండాలి, మీరు ఏం అచీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ గోల్ ని కరెక్ట్ గా విజువలైజ్ చేసుకుని దాని ప్రకారం యాక్ట్ చేయాలి. యాక్ట్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ అలైన్మెంట్. అప్పుడు మీరు అనుకున్న గోల్ ని సిన్సియర్ గా ట్రై చేస్తే డెఫినెట్ గా మీరు మేనిఫెస్ట్ చేస్తారు అని దాని అర్థం. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ. బ్లెస్ యూ.